ఒక ఊరిలో చిన్నారి అజయ్ తన తాతయ్యతో చాలా అనుబంధంగా ఉండేవాడు. ప్రతి రాత్రి తాతయ్య కథలు చెప్పకుండా అజయ్ నిద్రపోదు. ఒకరోజు తాతయ్య ఓ కొత్త కథ మొదలుపెట్టాడు. ఒక అడవిలో ఓ చిన్న జింక ఉండేది. అది చాలా చురుకుగా, తెలివిగా ఉండేది. కాని అది చిన్నది కావడంతో పెద్ద జంతువులు దానిని తక్కువగా చూసేవారు. ఒకరోజు అడవికి గట్టిప్పుడు వర్షం పడింది. నది ఉప్పొంగిపోయింది. అడవిలో ఉన్న మిగతా జంతువులు భయపడిపోయాయి. ఎవరు ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అప్పుడు మన చిన్ని జింక ఓ ఉపాయం ఆలోచించింది. అది అన్ని జంతువులను దగ్గరికి రమ్మంది. మనమందరం కలిసి చెట్ల కొమ్మలను కట్టుకుని ఓ బ్రిడ్జిలా చేసుకోవచ్చు. అప్పుడు అందరం క్షేమంగా బయటపడగలం అని చెప్పింది. పెద్ద జంతువులకు అది మంచివిపనిపించింది. అందరూ కలిసి జింక చెప్పినట్టు చెట్ల కొమ్మలతో ఒక బ్రిడ్జ్ తయారు చేశారు. చివరికి అందరూ సురక్షితంగా అవతలి వైపుకి వెళ్లగలిగారు. ఆ రోజునుంచి అడవిలో అందరూ చిన్న జింకను గౌరవించసాగారు. చిన్నదైనా తెలివిగా ఆలోచించి అందరినీ కాపాడిందని పొగిడారు. అజయ్ ఆనందంగా చప్పట్లు కొట్టాడు. నాకు అర్థమైంది తాతయ్య. మనం చిన్నవాళ్లమే అయినా తెలివిగా ఆలోచిస్తే పెద్దవాళ్లకంటే గొప్పగా మారొచ్చు. తాతయ్య నవ్వి, అది నిజమే బాబూ. తెలివిగా ఆలోచించడం ఎప్పుడూ గొప్పదే అన్నాడు. రాత్రి అజయ్ ఆనందంగా నిద్రపోయాడు. ఓ కొత్త బుద్ధి నేర్చుకున్న తృప్తితో.